హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు వీడియోలో నేను ఒక ఫిష్ కర్రీ చూపిస్తున్నాను. ఆ ఫిష్ కర్రీ ఏంటంటే వంజరం ఫిష్ ఉంటుంది కదా, ఆ వంజరం ఫిష్ని కూర చేస్తున్నాను. ఈ వంజరం ఫిష్లో చాలా తక్కువ ఉంటాయి ముళ్ళులు, పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. వంజరం చేప కూర ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిష్ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 3 టొమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీస్ ఉంటుంది వంజరం చేప. శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఈరోజు నేను మట్టి దాకలో వండుతున్నాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని మట్టి దాకా స్టవ్ మీద పెట్టుకొని నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. మనం మామూలుగా వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా మట్టి దాంట్లో వండుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మట్టి దాకా హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. స్టవ్ మీద పెట్టిన వెంటనే మామూలు స్టీల్ దాకా హీట్ అయినట్టుగా మట్టి దాకా హీట్ అవ్వదు. ఒకసారి హీట్ అయితే ఆ తర్వాత నుండి ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగడానికి 2 టీ స్పూన్ల కల్లుప్పు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది, మట్టి దాకలో చేస్తున్నాం కదా, అందుకని అవి వేగేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటో ముక్కలు బాగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని వేసుకోవాలి. మనం సాల్ట్ ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే కల్లుప్పు వేసాం కదా, ఇప్పుడు కారం, మసాలా పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫిష్ ముక్కల్ని కలుపుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అంటే ఫిష్ పీసెస్ విరగకుండా పక్క నుండి కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఫిష్ పీసెస్ మగ్గుతాయి. అప్పుడు ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత మొత్తం దాన్ని ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. ఫిష్ పీసెస్ విరిగిపోతాయి కాబట్టి నేను ఇలా కుదుపుకుంటున్నాను.
ఒకసారి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా వాటర్ పోసి కుదుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ముందు ఉడకబెట్టుకోవాలి. కూర బాగా ఉడుకుతుంది అనుకున్నప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వాటర్ ఎగిరిపోయేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి. ఇలా కూర ఉడుకుతున్నప్పుడే మనం టేస్ట్ చూసుకొని అందులో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. మనం మట్టి దాంట్లో వండుకుంటున్నప్పుడు ఏ కూర అయినా సరే మట్టిది వేడెక్కడం స్లోగా వేడెక్కుతుంది. కానీ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ దాకా అందులో ఉడుకుతూనే ఉంటుంది. అందుకని మనం కూర దగ్గర పడుతుంది అనుకున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా అందులో కూర ఉడుకుతూనే ఉంటుంది. కూర ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. టేస్టీ అండ్ యమ్మీగా ఉండే వంజరం చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేయట్లేదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది. ఆ ఫిష్ పీసెస్ ఇప్పుడు తీస్తే కొంచెం విరిగిపోతాయి, అందుకని కొంచెం చల్లారిన తర్వాత తీస్తాను. ఈ వంజరం చేపల కూర మాత్రం సూపర్ టేస్టీగా చాలా బాగుంది. వంజరం చేపలతో ఇలా ఇగురు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వంజరం చేపల కూర మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.